హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గగనిక పూర్ణి పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి ధృవ తార వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ధృవ తనని రిసీవ్ చేసుకుంటాడు. గగని చూసి చాలా సంబరపడిపోతూ తార కూడా అక్కడికి వచ్చి మీరు ఇక్కడ అని అంటూ ఉంటే నేను మీకు ముందే తెలుసా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అవును తెలుసు, నిన్న గుడిలో చూశాను అనగానే అవునా, నేను కూడా మిమ్మల్ని గుడిలో చూశాను. పెళ్ళంటూ చేస్తే నా చెల్లెల్ని నీ అన్నయ్య తారకి ఇచ్చి నీ అన్నయ్య ధృవకి ఇచ్చే పెళ్లి చేయాలని చెప్పి నిర్ణయించుకొని వచ్చాను అని అంటూ వెంటనే పూర్ణి ఫోటో చూపిస్తాడు. గగనిక ధృవకి అలాగే తారకి ఇద్దరు కూడా పూర్ణిని చూసి చాలా సంబరపడిపోతూ చాలా క్యూట్ గా ఉంది అనగానే వెంటనే ధృవ ఇలా అంటూ ఉంటాడు, నా చెల్లెలు తార పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకుని ఫిక్స్ అయ్యానండి అనగానే అయ్యో అలా అనకండి, నా చెల్లెల్ని ఎలాగైనా మీరే పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటాడు. మరి నిజంగా ధృవ నా చెల్లెలు తారని మీరు పెళ్లి చేసుకుంటేనే నేను మీ చెల్లెలు పూర్ణిని పెళ్లి చేసుకుంటాననే కండిషన్ పెడితే మరి నిజంగా గగన్ దానికి ఒప్పుకుంటాడా? మరి నిజంగా అది జరిగితే భూమి పరిస్థితి ఏంటి? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. గగనిక పూర్ణికి ఫోటో చూపించి వీడియో చూపించి ఈ విధంగా అంటూ ఉంటాడు కదా, అమ్మ తన చెల్లెలంటే తనకి చాలా ప్రాణం. అమ్మ చూసావు కదా ఎలా తన చెల్లెల కోసం తన చెల్లెల కాళ్ళు ఎక్కడ కందిపోతాయో అని చెప్పి పూల పాన్పు మీద తనని నడిపించాడు. తను తూకటానికి ఇక వెండితోటి తనని తూగేలా చేశాడు తెలుసా. అంత చెల్లెల్ని అంత ప్రాణంగా చూసుకునేవాడు ఇక భర్తగా వస్తే ఎలా ఉంటుందమ్మా అని అంటూ ఉంటే తనని చేసుకునే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు గగన్ అని చెప్పి శారద అంటూ ఉండగా ఆ అదృష్టవంతురాడు మన చెల్లెలి పూర్ణి అయితే చాలా బాగుంటుంది కదమ్మా అని చెప్పేసి గగన్ అనడంతో మనం అనుకుంటే సరిపోదు కదా గగన్, వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా అనగానే పూర్ణి ఒప్పుకుంటే వాళ్ళని ఒప్పిస్తానమ్మా. అమ్మ పూర్ణి నీ ఒపీనియన్ చెప్పు, నువ్వు ఇక పెళ్లి చేసుకుంటావా అని అడుగుతూ ఉంటే అది ఎందుకు పెళ్లి చేసుకున్నా అన్నయ్య, పెళ్లి చేసుకుంటాను కానీ నాకు ఏం కావాలి అనేది నీకే తెలుసు కదా. శివ విషయంలో నేను ఒక అడుగు తప్పు చేశాను కానీ అది ముందుకు వెళ్ళలేదు. నీ అడుగు జాడల్లోనే నేను ఎప్పుడు నడుచుకుంటూ వచ్చాను. నీ చెల్లెలుగా నన్ను ఏం కావాలి అని నీకే బాగా తెలుసు కదా, అందుకని నువ్వేం చెప్తే అదే చేస్తానన్నయ్య. చిన్నప్పటి నుంచి నన్ను నెత్తన పెట్టుకొని తిప్పావు, నన్ను చేయి పట్టుకొని నడిపించావు. అలాంటి చేయిని వేరే చేతిలో పెట్టాలి అంటే నువ్వు ఎంతో ఆలోచిస్తావని నాకు తెలుసు అన్నయ్య, నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటుంది పూర్ణి. సరేనమ్మా అని చెప్పి అనగానే శారద కూడా మురిసిపోతూ ఉంటుంది. శారదేకం గగన్ ఆ వీడియో నాకు పంపించరా అనగానే సరేనమ్మా ఆయన నీకెందుకు అని అంటూ ఉంటే అదేంట్రా పూర్ణికి కాబోయే భర్త ఎలా ఉండాలి అని ఎవరైనా అడిగితే చూపించాలి కదా అనగానే సరే అమ్మా సెండ్ చేస్తాను అని అంటూ ఉంటే సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి వీడియోని చూస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. అమ్మ ఆ వీడియో ఎందుకు అడిగిందో నీకు తెలుసు కదా అన్నయ్య అనగానే నాకు అంతా తెలుసు పూర్ణి, ఆ వీడియోని ఆ రాక్షసికి పంపించడానికి ఆ రాక్షసి అమ్మకు కాంటాక్ట్ లోనే ఉంటుంది అనగానే తను ఏం చేసినా మనకి దగ్గర అవ్వాలని చూస్తుంది పూర్ణి, కానీ ఆ పప్పులేమి ఉడకవు అని చెప్పి అనుకుంటూ ఉండగా శారద వెళ్ళి భూమికి ఆ వీడియోని సెండ్ చేస్తుంది. భూమి ఆ వీడియోని చూసి ఏంటత్తయ్య ఆ వీడియోని సెండ్ చేశారు ఏమైంది అనగానే ఆ వీడియోలో ఉన్న అతను ఎలా ఉన్నాడు అనగానే బాగున్నాడు అత్తయ్య అని అంటూ ఉంటే మన పూర్ణికి మంచి సంబంధం కుదరాలని అనుకుంటున్నాం కదా, అతను చాలా మంచివాడని గగన్ చెప్పాడు, గగన్ ఇక వెళ్ళి పెళ్లి సంబంధం కుదుర్చుకుంటానని అంటున్నాడు అనగానే త్వరగా పెళ్లి కుదిరితే బాగుంటుంది అత్తయ్య, నేను గగన్ బావ త్వరలోనే ఒకటవుతామని భూమి అనగానే అవునమ్మా నేను కూడా అదే కోరుకుంటున్నాను అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది శారద. మరి అనుకున్న విధంగానే భూమి చెప్పినట్లుగానే మరి గగన్ ఇక పెళ్లి సంబంధం కోసం ఇక ధృవ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ధృవ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక తను తలస్నానం చేసి తార ఇక పొగ వేసుకుంటూ ఉయ్యాలలో ఊగుతూ ఉంటుంది కురులన్నీ విరబోసుకొని. అప్పుడే గగన్ వచ్చి ఇక ధృవ సార్ ఉన్నారా అనగానే ఉన్నాడు అని చెప్పేసి ధృవ వస్తాడు. ధృవ వచ్చి నెక్స్ట్ మీటు ఎవరు మీరు అని అడుగుతూ ఉంటాడు. ప్రతిదీ కూడా అడుగుతూ ఉంటాడు. నేను గగన్ అని చెప్పి తన ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మీతో మాట్లాడాలని మిమ్మల్ని నిన్న గుడిలో చూశాను అనగానే అవునా నేను కూడా మిమ్మల్ని గుడిలో చూశాను అని చెప్పి అంటూ ఉంటాడు. అవునా అనగానే
అప్పుడే తార వస్తుంది. తార గగన్ చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. అన్నయ్య ఇతను ఇక్కడ అని అంటూ ఉంటే, అదేనమ్మా తను మనల్ని కలవాలని వచ్చారు అనగానే, అవునా మీరు మాకు ముందే తెలుసండి అని చెప్పేసి తార అంటూ ఉంటుంది. అవునా నన్ను ఎక్కడ చూశారు అనగానే, నేను మిమ్మల్ని గుడిలో చూశాను అని చెప్పి అంటూ ఉండగా వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది తార. అయితే మిమ్మల్ని చూడడమే కాకుండా మీరు ఈరోజు ఇంటికి వచ్చి మాకు సర్ప్రైజ్ ఇచ్చినట్లుగా ఉందండి అనగానే, అయినా మీరు ఇలా అని అంటూ ఉంటే, నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని వచ్చానండి. నాకు ఒక చెల్లెలు ఉంది, తన పేరు పూర్ణి. ఈ ఫోటోని ఒకసారి చూడండి అనగానే ధృవ అలాగే తార ఇద్దరు కూడా తన ఫోటోని చూస్తారు. అమ్మాయి చాలా బాగుంది, అయినా మాకెందుకు ఫోటో చూపిస్తున్నారు అనగానే, మా చెల్లెలు పూర్ణిని మీకు ఇవ్వాలని అనుకుంటున్నానండి, మీరు చేసుకుంటే బాగుంటుందని. నిన్న గుడిలో మీరు చెల్లెల పట్ల చూపించే శ్రద్ధ, ఆసక్తి అన్ని కూడా ప్రేమను చూస్తే నా చెల్లెలు పూర్ణి మీ భార్య అయితే బాగుంటుందని అనుకున్నాను, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చాను అని అనగానే, కానీ నా చెల్లెలు తారకి పెళ్ళి అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాను అనగానే, నేను కూడా చెప్తున్నానండి అన్నయ్య నువ్వు పెళ్లి చేసుకో అని, కానీ నా మాట వినట్లేదు, మీరైనా చెప్పండి, అమ్మాయి చాలా బాగుంది అన్నయ్య పెళ్లి చేసుకో అనగానే, వెంటనే తార ఇలా అంటూ ఉంటుంది పక్కకు తీసుకెళ్లి ధృవతో, అన్నయ్య ఇదే మంచి సమయం కదా, వాళ్ళ చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా, నన్ను కూడా అతన్ని పెళ్లి చేసుకుంటాడేమో అడుగు అనగానే, సరే అని చెప్పేసి ధృవ వచ్చి అడుగుతూ ఉంటాడు. సార్ నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను అనగానే, ఏంటో చెప్పండి అని అంటూ ఉంటే, అది మీరు కూడా మా చెల్లెలు తారని ప్రేమించి పెళ్లి చేసుకుంటారా, తను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది, గుడిలో నేను మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతారా అని అడగమని చెప్పింది, కానీ నేనే ఇక అని అడుగుతూ ఉండగా, సరే నాకు పెళ్ళయింది అన్న విషయాన్ని మరి గగన్ బయట పెట్టే లోపే పూర్ణి గురించి తను ఒప్పుకున్నాడు కదా, మరి పూర్ణిని గురించి పెళ్లి చేసుకోవాలి అంటే తన చెల్లెల కోసం తనకు పెళ్ళిందన్న విషయాన్ని దాచి మరి తారని పెళ్లి చేసుకుంటాడు, గగన్ ఒప్పుకుంటాడా లేదా అని పక్కన పెడితే, అపూర్వ, నక్షత్ర అలాగే గోరింటకు సుజాత ముగ్గురు కూడా కలిసి చెర్రీని లిల్లీ విషయంలో బాగా ఇరికించారు. ఎందుకంటే పోలీస్ సూర్యని అడ్డం పెట్టుకొని ఎలాగైనా జైలు పాలు చేసి చెర్రీని నక్షత్రం నుంచి దూరం చేయడానికి ప్లాన్ చేశారు కదా. గెస్ట్ హౌస్ చూపిస్తానని తీసుకువెళ్ళిన చెర్రీని లిల్లీ బాగా ఇరికించేసింది. ఐ లవ్ యూ అని చెప్పడంతో లిల్లీ ఇక ఐ లవ్ యూ చెప్పిన చెర్రీ మాత్రం పాపం నాకు ఇష్టం లేదు, నాకు పెళ్ళైపోయింది అనగానే, అయినా ఏమైంది తనని భార్యలాగా బిహేవ్ చేస్తుందా, లేదు కదా, నేను నీకు అసలైన భార్య బిహేవ్ చేస్తున్నాను, కానీ ట్రీట్ చేస్తున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే చెర్రీ అనగానే, నువ్వు ఇప్పుడు మాట్లాడే లిల్లీ ఇంతకు ముందు లిల్లీలా మాట్లాడట్లేదు, అయినా నీ బిహేవియర్లో ఏదో మార్పు వచ్చింది, వెళ్దాం అనగానే అప్పుడే పోలీసులు వచ్చి డోర్ కొట్టడంతో కావాలని లిల్లీ తన ఒంటి మీద అన్ని కూడా గీసుకుంటూ ఉంటుంది గోళ్లతో, చెర్రీని రక్కినట్లుగా. వెంటనే పోలీసులు వచ్చి డోర్ కొట్టడంతో నన్ను చెర్రీ కావాలనే ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చి నన్ను ఇది చేస్తున్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెర్రీ. ఏంటి లిల్లీ నా గురించి ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. మరి గగన్ని మరి పెళ్లి గురించి ఏం మాట్లాడుకున్నాడు, మరి తారని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా, పూర్ణిని పెళ్లి చేసుకోవడం ధృవ అంగీకరించాడా లేదా, మరి చెర్రీ విషయం ఏంటి, చెర్రీని ఇరికించిన అపూర్వ సంగతి ఏమవబోతుంది.